హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం టిఫిన్లు చేస్తారు? నేనైతే ఈరోజు ఊరగాయ పచ్చడితో పులిహోర చేస్తున్నా అండి. ఊరగాయ పచ్చడి ఏంటి అనుకుంటారేమో, ఉసిరికాయ పచ్చడి ఉంది నా దగ్గర, దాంతో పులిహోర చేద్దామని చేస్తున్నా అండి. ఫస్ట్ టైం చేశానండి, బాగుంది. సెకండ్ టైం చేసేటప్పుడు వీడియో తీద్దామని చెప్పేసి ఫస్ట్ టైం ఏదో కొద్దిగా అన్నం ఉన్నది టకటక చేసేసుకున్నట్టు, కానీ టేస్ట్ చాలా బాగుండేదండి. ఎంత మొండికేసి పిల్లలైనా తినేలాగా ఉంటుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. అందుకని సరే ఈరోజు కొద్దిగా అన్నం ఉంది, ఈరోజు చేస్తున్నా కదా, కొంతమందికి నచ్చుతుందేమో అని చెప్పేసి వీడియో తీస్తానంటే, ఎవరైనా ఇష్టపడతారు కదా కొంచెం పిల్లలు డిఫరెంట్గా పెట్టాలి అనుకునే వాళ్ళు. అస్తమానం మన నిమ్మకాయ పులిహోర కానీ, చింతపండు పులిహోర కానీ, ఏదైనా టమాటా ఫ్రైడ్ రైస్, ఆ ఫ్రైడ్ రైస్ అని చేస్తాం కదా, అందులో ఏదో ఒక ఫ్రైడ్ రైస్ అనుకొని చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈరోజు ఈ విధంగా ట్రై చేస్తూ, నేను అంటే ఆల్రెడీ చేశాను, టేస్ట్ బాగుంది. కాకపోతే మీకు నచ్చుతుందో లేదో అని చెప్పేసి ఒక వీడియో తీపిద్దాం అని చెప్పి తీశానండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఏముందండి, సేమ్ మన పులిహోరకి ఎలా పెట్టుకుంటాం అంతే. అన్నం పొడి పొడి చేసుకుని కాస్త ఉప్పు తక్కువ వేసుకోవాలి, ఆయిల్ కూడా పోపులు తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ పచ్చడిలో ఉంటుంది, ఉప్పు ఉంటుంది కాబట్టి రెండు తక్కువ తక్కువ వేసానండి. పోపు అయిపోయింది కాబట్టి కాస్త స్టవ్ కట్టేసుకొని పచ్చడిలో పులిహోర మనకు పచ్చడి ఏంటంటే, నేను నాకు సరిపోయేంత రైస్కు ఒక స్పూన్ పచ్చడి వేసాను. ఒక స్పూన్కు 2 కాయలు వచ్చాయండి. చక్కగా అన్నం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుందాము. అలా కలుపుకుంటే బదులు పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిని పెడితే బాగుంటుంది కదా అనుకోవచ్చు, కానీ అందరూ అలా తినరు కదండి, ఇష్టపడరు కదా. కాస్త కొత్తగా ఉంటుంది, బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. కాబట్టి నేను పిల్లల కోసం చూపిస్తున్నాను. పెద్దవాళ్ళం అంటే ఎలానే తినేస్తాము, పిల్లలకు కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు అని చెప్పి చూపిస్తున్నా అండి. బాగుంటుంది, చక్కగా మంచిగా పోపు వేసాము కదా. ఏం రైస్ ఇది అన్నామనుకోండి, ఏదో ఫ్రైడ్ రైస్ అని పేరు మనమే పెట్టుకుందాము, ఆవకాయ ఫ్రైడ్ రైస్ అనే ఏదో పెట్టుకుందాం మనమే. అలా పెట్టేసుకుని చూడండి, ఎంత కలర్ఫుల్గా చక్కగా బాగుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుందబ్బా. ప్లీజ్ అండి ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ట్రై చేసి నచ్చింది అనుకోండి, నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చలేకపోతే నచ్చలేదని కూడా కామెంట్ చేయండి. అది తప్పకుండా ట్రై చేసి ఆ విధంగా నాకు కామెంట్ అయితే చేయండి. నచ్చినా నచ్చకుండా కామెంట్ చేయండి, ఒక్కసారి ట్రై చేయండి.